సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం జీహెచ్ఎంసీలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రామచంద్రాపురం అంబేద్కర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు నాయకులు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే మహత్తర విలువలను మన రాజ్యాంగం ద్వారా అందించిన మహనీయుడని ఆయనను కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గం సమాజానికి ఎప్పుడూ దిశానిర్దేశం చేస్తూనే ఉంటుందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించే సమాజ నిర్మాణం కోసం మనమంతా కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. జయంతి రికార్డులు అర్పించడం జరిగింది. ఎప్పటిలాగానే మా డివిజన్లో ప్రతి ఇయర్ కూడా అంబేద్కర్ గారి జయంతి కానివ్వండి, వర్ధంతి కానివ్వండి అందరూ కూడా కలిసికట్టుగా చేయడం జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే అంబేద్కర్ గారు మనకి కాన్స్టిట్యూషన్ రాసిన వ్యక్తి. దాంట్లో భాగంగానే ఏదైతే రాష్ట్రాలు పెద్దగా ఉండిచ్చి డెవలప్మెంట్ అనేది చేసుకోలేకపోతే వాటిని చిన్నగా డివైడ్ చేసుకొని డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనే విధంగా కాన్స్టిట్యూషన్లో రాసి ఉండడం వల్లనే మనకి తెలంగాణ కూడా రావడం జరిగింది. సో అందులో మనకు తెలంగాణ వచ్చినప్పటి నుండి కూడా డెవలప్మెంట్ అనేది చాలా బాగా చేసుకుంటున్నాము. దాని విధంగానే అంబేద్కర్ గారికి కూడా మన కేసీఆర్ గారు తగిన గౌరవం లభించాలని ట్యాంక్ మీద కూడా 125 ఫీట్స్ పెద్ద అంబేద్కర్ గారి స్టాచ్యూ పెట్టడం జరుగుతుంది. నమస్కారం. ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే మన రామచంద్రాపురం డివిజన్లో వైభవంగా ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అంబేద్కర్ డైమండ్ పాయింట్ ఈ బెల్ డిపో చౌరస్తా దగ్గర ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారికి, మరి మాజీ కార్పొరేటర్ అంజన గారికి, మరియు కావలి శ్రీరామనాన్న గారికి, మరి సొంకు సామన్న గారికి, మరియు పేరు పేరున ప్రతి ఒక్క నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అంబేద్కర్ ఏదైతే మన ఆర్టికల్ 53 ప్రకారం చేసిర్రో దాని ప్రకారమే మన తెలంగాణ రావడం జరిగింది. తెలంగాణ ఈరోజు ఇంత సస్యశ్యామలంగా ఉందంటే మన తెలంగాణ విడిపోయి ఇంత మంచిగా ఉండడానికి కారణము మన అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ వచ్చింది. ఆయన రాజ్యాంగం ప్రకారమే ఈరోజు భారతదేశం మొత్తం కూడా మొట్టమొదటి స్థానంలో ముందుకు పరుగులు తీస్తూ ఉన్నది. కాబట్టి ఆయన ఆశయాలను ఇట్లనే కొనసాగిస్తూ యూత్ అందరూ కూడా ఆయనని ఇట్లనే ప్రతి సంవత్సరం స్మరించుకుంటూ ఆయన ఆశయాలకు అనుకూలంగా పనిచేయాలని యూత్ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జన్మదినం సందర్భంగా ఈ యొక్క రామచంద్రాపురంలో ప్రతి సంవత్సరం లాగానే మా యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున అన్ని కులాలు, అన్ని మతాల వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇప్పుడే మా యొక్క ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి గారు, అదేవిధంగా భారతీ నగర్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారు, అదేవిధంగా 3 డివిజన్ల అధ్యక్షుడు పరమేష్ గారు, శ్రీరాములు గారు, ఈ యొక్క సొంగు స్వామి గారు, మా ఇక్కడ ఈ యొక్క అంబేద్కర్ ఈ యొక్క అందరికీ పేరు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినంలో పాల్గొనడం చాలా ఆనందం. ఈనాడు బహుజనులందరూ కూడా ఇలా విద్యారంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, అది ప్రతి రంగాలలో ఈనాడు ముందుకు పోతున్నామంటే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి రాజ్యాంగంలో రాసినటువంటి పొందుపరిచిన దానివల్లనే ఈనాడు ముందుకు పోతున్నామని సందర్భం మనం చేస్తూ నేను కూడా ఈ యొక్క బీసీ జనరల్లో ఈ రామచంద్రాపురం యొక్క కార్పొరేటర్గా అయినానంటే దానికి కారణం మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి దానివల్ల ఈనాడు సందర్భంగా చెప్తున్నాను. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు మనం అందరం కూడా నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ప్రతి ఒక్కరు కూడా రాజకీయంగా కానివ్వండి, విద్యారంగంలో కానివ్వండి, మన యొక్క ఆర్థిక రంగంలో కానీ అన్ని రంగాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరూ కూడా ముందుకు పోయినాడే మన యొక్క రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళులు అర్పిస్తడం జరుగుతుందని సందర్భంగా తెలుసుకో. అందరికీ జై భీమ్. ఇవాళ 135వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని రామచంద్రాపూర్ మరియు భారతీనగర్ డివిజన్లో మరి పటాన్చెరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి ఇవాళ మన మొత్తం దేశంలో ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి మరి ఈ దేశంలో ముందుకు పోతున్నామంటే దానికి కారణం ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన మరి రాజ్యాంగం. కాబట్టి ఆయన ఏదైతే ఆశయాలు ఉన్నాయో అవన్నిటినీ మనం ముందుకు తీసుకుపోయే విధంగా మరి మనందరం కూడా ప్రతి జయంతి రోజు ఏ రకంగా అయితే ఆయనకు పూలదండలు వేసి ఆయనను మనం గుర్తు చేసుకుంటున్నామో మరి ఆయన ఆశయాలను కూడా అదే రకంగా ముందుకు తీసుకుపోయే విధంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ మరి 125 ఫీట్ల అంబేద్కర్ స్టాచ్యూని మన కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ట్యాంక్
బండి మీద పెడితే మరి ఇవాళ దానికి దండ వేసే వాళ్ళు కూడా లేకుండా తాళం వేసి పెట్టిరు. దాన్ని మేము తీవ్రంగా ఇవాళ ఖండిస్తూ మరి అందరూ సమానము అని చెప్పి మనం రాజ్యాంగంలో రాసుకున్నప్పుడు మరి ఆ రాజ్యాంగ నిర్మాతనే మనం అవమానం పరచడం మరి కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మీ అందరికీ తెలుసు ప్రతి దళితుడు బాగుండాలి, అందరం బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుందన్న ఉద్దేశంతో దళిత బంధు ఇచ్చి 10 లక్షలు ప్రతి ఒక్క కుటుంబానికి ఇవ్వాలన్న కోరికతో ముందుకు పోయిన ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. అట్లాంటి పార్టీ మరి ముందుకు పోవాలి. మరి రాజ్యాంగంని నిర్మాత అంబేద్కర్ స్టాచ్యూని మరొకసారి చెప్తున్నాము, అంబేద్కర్ స్టాచ్యూకి ఘనమైన నివాళి ఇచ్చి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అవమానపరుస్తున్నదో దాన్ని మా బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గం తరఫున తీవ్రంగా ఖండిస్తూ తప్పకుండా అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకొని పోతామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటూ అందరికీ మరి ఇక్కడికి విచ్చేసిన మా శ్రీరాములన్నకు, శ్రీకాంత్ అన్నకు, మరి శ్రీకాంత్ గారికి, మా అంజన్న గారికి, పరమేష్కి, సింధు ఆదర్శ్ రెడ్డి గారికి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత మరి 135వ జయంతి సందర్భంగా ఈరోజు మరి ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాము. వచ్చిన అందరికీ నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా జైభీం తెలుపుతున్నాము. మరి ఇలా అంబేద్కర్ గురించి అనేక రకాలు మాట్లాడుతున్నాం, కానీ ఆయన ఆర్టికల్ అనేది చాలామందికి తెలిసినప్పటికీ అది అమలు కాలేకపోయింది. అప్పుడు నెహ్రూ గారు ఉన్నప్పుడు చాలా ఆర్టికల్ పొందపరిచాడు. ఆయన ప్రధానమంత్రి ఉన్నాడు కాబట్టి ఆర్టికల్ కాకుండా దాన్ని డిస్టర్బెన్స్ చేసి చాలా ఆర్టికల్స్ రద్దు చేసి పడేసి అయితే కొన్ని మిగిలినాయి. ఆ కొన్నింటిలోనే మనమంతా శూద్రులము కులాలందరికీ, అన్ని కులాలకు కూడా న్యాయం చేయగలిగిన ఒక్కొక్కరికే కాదు. అక్కడ లేడీస్ ఉన్నారంటే లేడీస్కు రిజర్వేషన్ ఇవ్వగలిగిండు. తర్వాత ఆయన ఉద్యోగంలో రిజర్వేషన్ ఇవ్వగలిగిండు, ఓటు హక్కులో రిజర్వేషన్ ఇవ్వగలిగిండు, పొలిటికల్ రిజర్వేషన్ లేడీస్కు నంబర్ ఆఫ్ ఆయన సేవలు అందించిన వ్యక్తి ఆయన అంబేద్కరే. మరి ఉద్యోగంలో రిజర్వేషన్ ఉన్నది, ఉద్యోగంలో మీకు బోనస్ కేటాయించడానికి, ప్రమోషన్ కేటాయించడానికి ఇవన్నీ రకాలు ఉన్నాయి. ఉద్యోగం చేసినప్పుడు ఏమంటారు, మనిషికి 8 గంటల పని చేయాలి, అంతకంటే ఎక్కువ పని చేసి అందరినీ కేసు పెట్టవచ్చు. ఇలాంటి రూల్స్ అన్ని ఆర్టికల్ స్థాపించిన మహానుభావుడు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ. కాబట్టి అందరికీ జై భీమ్, జై భారత్.